టైప్స్ ఆఫ్ టైమ్ బేస్డ్ అనలిటిక్స్ చెప్పాను కదా. ఇప్పుడు ఒక్కోటి ఇన్ డీటెయిల్గా చూసుకుందాం. ఫస్ట్ వన్ స్లోప్ ఎర్రర్. This is our practical output. Let us assume this is our practical output and this is our linear curve. అంటే మనం ఇన్పుట్ ఇచ్చే లీనియర్ కర్వ్ ఇది. మన అవుట్పుట్ మేబీ ప్రాక్టికల్గా ఇలా ఉండొచ్చు. సో మన ఇప్పుడు స్లోప్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ స్లోప్ ఎర్రర్ కాబట్టి లెట్ us assume that it is ES. It is defined as the ratio కాబట్టి పై పెడుతున్నాను, రేషియో ఆఫ్ స్లోప్ at the starting point minus slope at the final point to that of slope at the starting point. సో నేను మీకు డీటెయిల్గా చెప్తున్నాను. ఇక్కడ ఇనిషియల్ టైం t = 0 అనుకుందాం, ఇక్కడ ఫైనల్ టైం t = TS అనుకుందాం. సో స్లోప్ ఎట్ t = 0. జనరల్గా మ్యాథమెటికల్గా మనం స్లోప్ అంటే m అనుకుంటాం. m at t = 0 మైనస్ m at t = TS divided by slope at initial m at t = 0. This is known as slope error. జనరల్గా స్లోప్ అంటే ఏంటి? y యాక్సిస్ డిఫరెన్స్ బై y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది మ్యాథమెటికల్గా. సో వెన్ కమింగ్ టు డిఫరెన్షియల్ ఫామ్లో చూసామనుకున్నా, దాన్ని డెరివేటివ్ చేసి ఏ పర్టికులర్ పాయింట్ అయితే ఉందో ఆ పర్టికులర్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు స్లోప్ వస్తుంది. సో నేను చూపిస్తాను చూడండి. ES = మనం ఇప్పుడు టైంతో డెరివేట్ చేయాలి. d/dt ఆఫ్ మనకి ఇచ్చిన సిగ్నల్ v అనుకుందాం, ఇచ్చిన సిగ్నల్ v, dv/dt at t = 0 మైనస్ dv/dt at t = TS divided by dv/dt at t = 0. ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ని స్లోప్ ఎర్రర్ అంటారు. ఫస్ట్ టైప్ ఇదే. స్లోప్ ఎర్రర్ డెఫినేషన్ రాసి ఈ బొమ్మ వేసి ఈ ఫార్ములా రాస్తే సరిపోతుంది. అండ్ ఈ టర్మ్స్ని డిరైవ్ చేయాలి. MT అంటే స్లోప్ ఎట్ ఇనిషియల్ అండ్ m at t = TS = స్లోప్ ఎట్ ద ఫైనల్. నెక్స్ట్ వన్, సెకండ్ ఎర్రర్ డిస్ప్లేస్మెంట్ ఎర్రర్. డిస్ప్లేస్మెంట్ ఎర్రర్ అంటే ఫిగర్ ఇందాకట్లాగే ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ దట్ దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ అవుట్పుట్, ఒరిజినల్ స్వీప్, దిస్ వన్ ఈజ్ లీనియర్ స్వీప్. Imagine that this one is original sweep or actual sweep. Linear sweep. సో జనరల్గా ఒక పర్టికులర్ టైం దగ్గర ఈ మధ్య డిఫరెన్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. మనం ఇందాక అనుకున్నాం దిస్ ఈజ్ ద ఫైనల్ టైం TS అండ్ ఇనిషియల్ టైం 0. ఒక పర్టికులర్ టైం ప్రాక్టికల్గా అండ్ థియరిటికల్గా ఆ వాల్యూ లెట్ us imagine that TS/2 అనే టైం దగ్గర ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో ఆ పాయింట్ దగ్గర మన ఒరిజినల్ కర్వ్ యొక్క వోల్టేజ్ VS అనుకుందాం, మన లీనియర్ కర్వ్ యొక్క వోల్టేజ్ VS' అనుకుందాం. దెన్ డిస్ప్లేస్మెంట్ ఎర్రర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ED = VS మైనస్ VS' బై VS. దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఈ ఫస్ట్ VS అనేది వోల్టేజ్ ఆఫ్ మన స్వీప్ ఎట్ TS/2 దగ్గర, VS' అనేది వోల్టేజ్ ఆఫ్ లీనియర్ స్వీప్ ఎట్ TS/2 దగ్గర, అండ్ VS వచ్చేసి వోల్టేజ్ ఎట్ ద ఎండ్. VS = actual sweep voltage, VS' linear sweep voltage, capital VS. మీకు డిఫరెన్షియేషన్ కావాలంటే అంటే అన్నీ ఒకే లెటర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించాలంటే పైన Vని కాస్త రౌండ్ ఆఫ్ చేయండి. VS అనేది వోల్టేజ్ ఆఫ్ యాక్చువల్ స్వీప్ అట్ TS/2, VS' voltage of linear sweep at TS/2. VS is voltage of sweep at TS.
ఎట్ టీఎస్, లేదంటే ఎండ్ స్వీప్ వోల్టేజ్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇది డిస్ప్లేస్మెంట్ ఎర్రర్. నెక్స్ట్ వన్ ట్రాన్స్మిషన్ ఎర్రర్. ఫైనల్ ఇదే లాస్ట్ ఎర్రర్, ట్రాన్స్మిషన్ ఎర్రర్. ట్రాన్స్మిషన్ ఎర్రర్ అంటే జనరల్గా ఒక ర్యాంప్ సిగ్నల్ అనేది, ఇది ర్యాంప్ సిగ్నల్ని హైపాస్ ఫిల్టర్ గుండా పాస్ చేసామనుకోండి, మన అవుట్పుట్ కర్వ్ ఎలా ఉంటుంది? సో మూవింగ్ అవే ఫ్రమ్ ద లీనియర్ ఇలా ఉంటుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ వేవ్ ఫామ్స్ని ట్రాన్స్మిషన్ ఎర్రర్, ఇలాంటి టైప్ ఆఫ్ వేవ్ ఫామ్స్లో మన ట్రాన్స్మిషన్ ఎర్రర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ వేవ్ ఫామ్ అండ్ నా ఒరిజినల్ లీనియర్ కర్వ్ ఇది. సో ట్రాన్స్మిషన్ ఎర్రర్ ET ఈజ్ డిఫైన్డ్ యాజ్ VS డాష్ మైనస్ VS బై VS డాష్. ఈ VS డాష్ అంటే ఏంటంటే స్లోప్ ఎట్ ద ఇనిషియల్. మనం ఇందాక స్లోప్ ఎలా కనుక్కున్నాం? d/dt at t = 0 కనుక్కున్నాం కదా. అదేవిధంగా VS డాష్ అంటే స్లోప్ ఎట్ ద ఇనిషియల్. ఈ VS డాష్ కూడా అంతే. అండ్ ఈ VS అంటే ఏంటంటే ఈ కర్వ్ వోల్టేజ్ ఆఫ్ అవర్ లీనియర్ కర్వ్ at t వోల్టేజ్ ఆఫ్ అవర్ లీనియర్ కర్వ్ at t = TS. సో ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ని ట్రాన్స్మిషన్ ఎర్రర్ అంటారు. సో నేను మీకు నోట్స్ చూపిస్తాను. The deviation from the original linearity is expressed in 3 ways: sweep or slope error, displacement error, and transmission error. First one, sweep error. The deviation from linearity is defined as sweep error. It is denoted as ES. ES is equal to difference in slope at the initial and final end of the sweep divided by initial slope value. So ఇది కర్వ్, ఇది మన ఒరిజినల్ కర్వ్, ఇది ఐడియల్ కర్వ్. MTS అంటే స్లోప్ ఎట్ ద ఫైనల్ మైనస్ ఇనిషియల్ అన్న రాసుకోవచ్చు, ఇనిషియల్ మైనస్ ఫైనల్ అన్న రాసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో ఒకసారి ఫామ్లో చూసుకోండి. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ మీకు నేను నోట్స్ కోసం చూపిస్తున్నాను. సో ఒకసారి జస్ట్ డెఫినేషన్ చదివేసి కింద ఉన్న ఫామ్లో చూసేస్తే మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ వన్ ట్రాన్స్మిషన్ ఎర్రర్. ఇది ఒరిజినల్ కర్వ్. మన ఒరిజినల్ కర్వ్ని హైపాస్ ఫిల్టర్ గుండా పాస్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ వేవ్ ఫామ్ ఇది. మన అవుట్పుట్ వేవ్ ఫామ్కి మన ఇనిషియల్ లీనియర్ కర్వ్కి మధ్య ఉండే డిఫరెంట్ ఎర్రర్ని ట్రాన్స్మిషన్ ఎర్రర్ అంటారు. అండ్ దిస్ ఈజ్ ద ఫార్ములా. అండ్ మన మూడు ఎర్రర్లు స్లోప్ ఎర్రర్, ట్రాన్స్మిషన్ ఎర్రర్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎర్రర్. ఆ మూడింటికి మధ్య ఉన్న ద రిలేషన్షిప్ బిట్వీన్ ద అబౌవ్ 3 errors ఈజ్ గివెన్ బై ED ఈజ్ ఈక్వల్ టు, అంటే డిస్ప్లేస్మెంట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఎర్రర్ బై 8, ట్రాన్స్మిషన్ ఎర్రర్ బై 4. ఈ డెరివేషన్ ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో అంటే జనరేషన్ ఆఫ్ టైం బేస్డ్ జనరేటర్స్ చూస్తాం. టైం బేస్డ్ జనరేటర్స్ని ఏ విధంగా డెరైవ్ చేస్తాము, ఎలా జనరేట్ చేస్తాము అనే ప్రాసెస్లో మీకు ఈ రిలేషన్ ఎలా వచ్చిందనే తెలిసిపోతుంది.